ఈ విధంగా రైస్ ప్రిపేర్ చేసుకొని కరివేపాకు, అలానే కొత్తిమీర ఇవన్నీ వేసేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. రైస్ ప్రిపేర్ అయిపోయింది, రైస్ రెడీ అయిపోయిందండి. ఇది వచ్చేసి కలియా అండి. ఈ కలియా కూడా మనము కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఈ విధంగా రెడీ చేసేసుకోవటమేనండి. ప్రిపేర్ అయిపోయిందండి. ఇంక ఇవి మనం సర్వ్ చేసుకోవటమేనండి వేడివేడిగా. ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే వెజ్ పలావు కలియా అండి. కట్ట ఎంతో సూపర్ టేస్టీగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రకంగా ప్రిపేర్ చేసేసుకోవటమేనండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేయండి మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఇది కూడా రైస్లోకేనండి, వెజ్ పలావ్లోకి గోంగూర చట్నీ అండి. ఈ రకంగా తయారు చేసుకోవాలి. గోంగూర, పచ్చిమిరపకాయలు రెండు ఉడకపెట్టేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసేసుకొని నూరేసుకోవటమేనండి. రోట్లో నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర కూడా వేసి చేసుకోవాలండి. బాయ్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.